వికారాబాద్ బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్లనందు జన్మదిన వేడుకలు గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ముందుగా వడ్లనందు కోతిరేపల్లి పాఠశాల వడ్లనందు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు అందజేశారు. అనంతరం వికారాబాద్ పట్టణంలోని ఛాయానీన్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్, బీజేపీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో నందు ఎమ్మెల్యేగా గెలుపొందాలి అని వారు ఆకాంక్షించారు. भारत माता की जय, वंदे मातरम। अरे
సుదినం జన్మదినం తవ సుదినం సుదినం చిరంజీవి భవ సుదినం యశోవర్ధనం సుదినం విజయీ భవ సర్వత్రా సర్వదా శతమానం భవతి తినంటే చిన్నపిల్లలా సదాయిస్తున్నాం బర్త్డే మా యువ నాయకుడు దిశా కమిటీ మెంబర్ వడ్లనందు గారి జన్మదిన సందర్భంగా కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో వారి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు బ్యాగ్స్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క జన్మదిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా వేడుకలు జరపడం జరుగుతుంది. ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వడ్లనందన్న జన్మదిన సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో పిల్లలకు స్కూల్ బ్యాగులు, బుక్కులు, పెన్నులు అన్న ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని విజయవంతంగా అన్నగారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నాతో పాటు మా కౌన్సిలర్స్ సురేందర్ అన్న, చరణ్, మా ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్ వీళ్ళందరూ సపోర్ట్ చేసారు బాగా. అన్నకి సాయంత్రం వరకు ఇంకా సెలబ్రేషన్లు చాలా ఉన్నాయి. మేము వెళ్తున్నాం. ఇంకో పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి అన్న ఆశీస్సులు మా కొత్తపల్లి మీద ఎక్కడికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు మా యువజన నాయకుడు వడ్లనందన గారి బర్త్డే సందర్భంగా మన కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి బర్త్డేలు మరి ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీనికి ఆ ఇళ్ళవేళలా అయోధ్య రామచంద్రుని ఆశీస్సులు ఉండాలి. రాబోయే రోజుల్లో అన్న టికెట్ ఆశిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ టికెట్ అన్నకిస్తే అన్నని ఎమ్మెల్యే కూడా చూడాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు మా జన్మదినం సందర్భంగా వడ్లనంద్ ఫౌండేషన్ తరఫున పిల్లలకి స్టేషనరీని ఇవ్వడం జరిగింది. గౌరవ స్థానిక కౌన్సిలర్ స్రవంతి శ్యామరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలందరికీ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకు మేము పునాది వేస్తామని సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఏ వ్యవస్థ అయినా సరే గత 15 సంవత్సరాలుగా ఇదే సేవా కార్యక్రమాలు, అది కరోనా సమయంలో కానీ ఎవరికి ఏమైనా వాళ్ళ కుటుంబ సభ్యులాగా నేను వాలిపోయి వాళ్ళ కష్టాలు, నష్టాలు, ప్రజా సమస్యలపైన తీరిక లేకుండా పనిచేస్తున్నాం. ఇదే విధంగా భగవంతుని ఆశీస్సులు, అదేవిధంగా మా బీజేపీ పార్టీ నాయకుల సంకల్పం, వాళ్ళ ఆశీర్వాదాలు నా మీద ఉంటాయని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.